గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ బ్లాగ్ ఏంటో టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా. సో నేను శారీ షాపింగ్ కోసం కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నానండి. చాలా ఇయర్స్ తర్వాత కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాను. ఎప్పుడో మా పెళ్ళి ఎంగేజ్మెంట్ టైంలో వెళ్ళాను, తర్వాత ఇప్పుడే. అది కూడా పర్టికులర్గా కమర్షియల్ స్ట్రీట్లో ఒక ప్లేస్ ఉంటుందండి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మైసూర్ శారీ ఉద్యోగ్ అని. సో దాంట్లోనే షాపింగ్ చేసేవాళ్ళం అనమాట మేము అప్పుడు. ఇంకా దాని తర్వాత నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళడానికి. ఎందుకో ఎంజీ రోడ్కి మలబార్ వరకు వెళ్తాం కానీ కమర్షియల్ స్ట్రీట్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఒక 9 years అయిపోయింది నేను కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ చేసి. ఇంకా ఈ మధ్యకాలంలో వ్లాగ్స్ చూస్తున్నారు కదా, ఎక్కువ జయనగర్కి, మొన్న చిక్పేట్కి వెళ్ళొచ్చాను. అలా వెళ్ళాను కానీ ఇక్కడికి రాక చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇంకా మైసూర్ శారీ ఉద్యోగ్కి వెళ్దామని చెప్పేసి, ఇంకా బైక్ పార్కింగ్ పెద్ద కష్టం కదండి ఇక్కడ. పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి, కొన్ని చూసుకొని పార్క్ చేయాలి. లేదంటే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కమర్షియల్ స్ట్రీట్లో. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక చోట పార్క్ చేసి వెళ్ళాను, నేను వచ్చేసరికి బైక్ లేదు. చాలా టెన్షన్ పడిపోయాను. చూస్తే లాస్ట్కి అది ఒక స్టేషన్లో ఉందన్నమాట. ఇంకా వెళ్ళి వాళ్ళకి ఏమేమో చెప్పి, నాకు తెలీదు, నేను బెంగళూరుకి కొత్త అని ఫైన్ కట్టి నా బైక్ తెచ్చుకున్నాను. అలా జరుగుతుంది. సో అందుకే మనం జాగ్రత్తగా చూసుకొని బైక్స్ అనేవి పార్క్ చేయాలన్నమాట. ఇంకా మనం ప్రశాంతంగా షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ మా వజ్రకి తను అడిగింది కొనియాలి, అప్పుడే మనం ప్రశాంతంగా షాప్ చేసుకోగలము. లేదంటే ఇంకా మన షాపింగ్కి అన్నీ అడ్డం వస్తుంటాయన్నమాట. ఆల్సో రెగ్యులర్గా నా ఛానల్ చూసే వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి, నాకు తెలుసండి. చాలామంది నన్ను డిఎం చేసి కూడా అడిగారు, ఎందుకు మళ్ళీ మానేసారా ఏంటి, మీరు ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు అని. నేను వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదో ముందు వ్లాగ్స్ చూస్తే మీకే అర్థమైపోతుందండి ఎందుకు పెట్టలేకపోయాను అని. చాలా జరిగాయి, స్లోగా అన్నీ మీకే చెప్తాను, లైక్ షేర్ కూడా చేస్తానన్నమాట. ఆల్సో ఇంకా మైసూర్ శారీ ఉద్యోగ్లోకి అడుగు పెట్టగానే మొత్తం ఇలా బ్రైడల్ లెహంగాస్ అన్నీ కనిపించాయండి నాకు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగున్నాయో. అరే నా మ్యారేజ్ టైంలో ఎందుకు నేను మిస్ చేసుకున్నాను. మొత్తం ఇంకా ఏమంటారు, తెలుగు దనంగానే పోదాము, ఇలా లెహంగాస్ ఇవన్నీ వద్దని చెప్పేసి నేను రిసెప్షన్కి కూడా మంచి కంచిపట్టు చీర కట్టుకున్నాను అనమాట. నాకు అదేమంటారు, ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదా లెహంగా వేసుకోవాలి అనేసి, అది మిస్ అయిపోయాను. ఇంకా మరీ కొంచెం ఏజ్ పెరిగిపోతే ఇంకా వేసుకుంటే బాగోదు. సో చిన్న ఏజ్లోనే వేసుకోవాలన్న కోరిక తీరలేదు. చూద్దాం, ఫ్యూచర్లో ఏదైనా మంచి అకేషన్ వస్తే వేసుకుంటానేమో తెలీదు. ఇంకా నేను మైసూర్ శారీ ఉద్యోగ్లో చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అప్పటికే నేను చాలా కాస్ట్ అనుకునేదాన్ని. మైసూర్ శారీ ఉద్యోగ్ హ్యూజ్ కలెక్షన్ అండ్ మంచి శారీస్ ఉండేవన్నమాట. నేనైతే ఇందులో ఒక 3-4 శారీస్ తీసుకున్నట్టు గుర్తు. నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ కట్టుకొని కూర్చుంటాం కదా, ఆ శారీ ఇక్కడే తీసుకున్నాను. అది అరౌండ్ నాకు 14,000 పడింది అప్పుడు. ఇంకా మిగతా శారీస్ కూడా ఏవి 5 below ఉండవండి, స్టార్టింగే మనకు 5,000 ఉంటాయి ఇక్కడ. కొంచెం కాస్ట్లీ అని అనిపిస్తాయి నాకు. అందుకేనేమో బహుశా నేను ఇన్ని ఇయర్స్లో ఇక్కడికి రాకుండా ఉండడానికి కారణం. ఇంకా చాలా చూసాను. ఇప్పుడు నా బడ్జెట్ ఏమంత లేదండి, ఎందుకంటే వడిబియ్యంకి నార్మల్గా నాకు 3 శారీస్ కావాలి. ఇంకా మమ్మీ అయితే మొన్న హైదరాబాద్కి వెళ్ళిందనమాట, డాడీ మమ్మీ ఇద్దరు ఏదో పని మీద. సో అందుకు వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి ఆల్రెడీ నా కోసం ఒక శారీ తీసుకున్నారు. మా మమ్మీ బట్ స్టిల్ నీకు ఇది నచ్చుతుందో లేదో, నువ్వు కూడా బెంగళూరులో షాపింగ్ చెయ్యి అని చెప్పింది. ఇంకా అందుకే నేను కూడా తీసుకోడానికి వచ్చాను. ఇంకా త్వరలో ఇంట్లో కూడా పూజ ఉందన్నమాట. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేపియాలని. సో అందుకు రాజా కూడా నేను ఒక శారీ కొనిస్తాను అని చెప్పాడు. సో ఇంకా అన్నీ కలిపి శారీ షాపింగ్ ఒకసారి వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మైసూర్ శారీ ఉద్యోగ్లో చాలా చూశాను కానీ నాకు ఎందుకో అంత అనిపించలేదండి. లైక్ మామూలుగా ఉన్న శారీ కూడా అరౌండ్ 7,000 8,000 అలా ఉంది. నాకు ఊరికే శారీస్కి 10,000 ప్లస్ పెట్టడం ఇప్పుడు ఇష్టం లేదండి. ఎందుకంటే నిజంగా నా దగ్గర అలాంటి శారీస్ ఎన్ని ఉంటాయో అన్నీ నేను ఊరికే కబోర్డ్స్లో పెడుతూ ఉంటాను. మనం ఇంకా ఇలా వీడియోస్ చేస్తున్నాము అంటే ఒకే శారీ పదే కడితే కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అంత రేట్లు పెట్టి ఎత్తి పెట్టడం ఎందుకని నాకు ఈ మధ్య ఎక్కువ రేట్స్ పెట్టి శారీస్ కొనడం ఇష్టం లేదు. అంటే లుక్ వైజ్ చూస్తే పెద్ద అకేషన్స్, ఇంకా పెళ్ళిళ్ళు రిసెప్షన్స్ ఉంటే కొనక తప్పదులేండి. బట్ చిన్న అకేషన్స్కి కూడా ఎందుకబ్బా అంత రేట్ పెట్టడం అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ పాయింట్ పైన జస్ట్ కమెంట్ చేయండి. ఇంకా చాలా చోట్ల చూసానండి, ఈ షాప్ అంటూ లేదు. కానీ మీరు బాగా గమనిస్తే కమర్షియల్ స్ట్రీట్లో శారీస్కి తగ్గ షాప్స్ చాలా తక్కువ అనిపించాయి నాకైతే. నేను ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఒక 6 to 7 షాప్స్ చూశాను. ఎక్కువ కలెక్షన్ లేనట్టు అనిపించింది నాకు. ముందుగానే ఒక 60-70 శారీస్ చూస్తే కానీ అందులో నాకు ఒక 4-5 నచ్చవన్నమాట. ఏవో 4-5 చూపించి దీంట్లో ఒకటి తీసుకోమంటే నా వల్ల అయితే అస్సలు కాదండి. నేను అలా తీసుకోలేను. నా కళ్ళ ముందర ఆహా అన్నట్టు ఇలా ఒక 10-15 మంచి మంచి కలర్స్, మనతో లేని కలర్స్ అలాంటివి కనిపిస్తే మాత్రం 10 మినిట్స్లో నా షాపింగ్ అయిపోతుంది అనమాట. అలా సెలెక్ట్ చేసేసుకుంటాను నేను. నాకు నచ్చలేదంటే ఇలా చూస్తూనే ఉంటాను. మా పెళ్ళి టైంలో మాన్యవారు ఒకటే ఉండిందండి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోహే వచ్చింది. అలా చాలా కొత్త కొత్త బ్రైడల్ కలెక్షన్ ఉన్న షాప్స్ వచ్చాయి కదా మనకి. ఇంకా నేను కమర్షియల్ స్ట్రీట్లో వెళ్తూ ఉంటే మొత్తం నాకు అలాంటి షాప్సే కనిపిస్తున్నాయి. ఇంకా అందులో మనకి మంచివి దొరికేస్తాయి అన్నట్టు నేను వెళ్ళి చూస్తున్నాను. ఒక 4-5 చూపిస్తున్నారు అంతే. ఇప్పుడు నేను వేసుకొని చూస్తున్నాను కదా, ఇలాంటివి నాకు పెద్ద నచ్చవండి. ఎందుకంటే లైట్ కలర్స్ నాకు పెద్ద సూట్ అవ్వవు అని అనుకుంటూ ఉంటాను నేను. సో ఎప్పుడు నేను వెళ్ళినా డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తానన్నమాట. చూస్తున్నారా, ఇలా దియా అని చాలా చాలా షాప్స్ ఉన్నాయి. మేము తిరగని షాప్ అంటూ లేదు. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 12కి అలా వచ్చాం కమర్షియల్ స్ట్రీట్కి. ఇంకా మధ్యలో చూసారు కదా ఒక రెస్టారెంట్లో లంచ్ అయితే చేసాము. ఇంకా దాని తర్వాత అలా వెళ్తుంటే సోచ్ కనిపించింది. యూజువలీ నాకు సోచ్ మీద అంత మంచి ఒపీనియన్ అయితే లేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు సోచ్కి వెళ్ళినా నాకు ఏది సెట్ అవ్వవు. ఇంతవరకు ఒకే ఒక్క శారీ తీసుకున్నాను నేను సోచ్లో, అంతే. బట్ చూద్దాం, ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కదా. మేబీ నేను చూసిన సోచ్లో వేరే బ్రాంచెస్లో సరిగ్గా లేవేమో, ఇందులో బాగున్నాయేమో అన్నట్టు నేను వెళ్ళి చూశానమాట. చూస్తున్నారా, మంచి మంచి పట్టు శారీస్ ఉన్నాయి, చాలా చూపించారు. నేను మీకు చిన్న టిప్ చెప్పనా, అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అబ్బా అని అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా శారీ షాప్లో వెళ్ళి బోలెడన్ని శారీస్ మనం ముందు వేస్తూ ఉంటే మనం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది తీసుకోవాలి అని. అలాంటప్పుడు వాళ్ళు వేసే ప్రతిసారి మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మొత్తం అన్ని శారీస్ని తీసేయమని చెప్పి మనకి ఏవైతే పక్కన పెట్టుకున్నామో అవన్నీ దగ్గర పెట్టుకొని అందులో నుంచి ఒకటి పిక్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. సో ఇందాక మీకు చూపించాను కదా అన్నీ, సో అవన్నీ రాజాకి చూపిస్తున్నాను అనమాట. ఇందులో నేను వేసుకొని చూపిస్తాను ఏది బాగుందో చెప్పు అని. మా రాజా ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనకి నా టేస్ట్ తెలుసు, నేను ఎలాంటివి ఒప్పుతానో తను గెస్ చేసేస్తాడనమాట. అందుకే ఆ పింక్ అయితే నీ పైన బాగుంది అని చెప్పాడు. ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా నేను ఆ పింక్ అయితే తీసుకున్నాను. లాస్ట్లో చిన్న కన్ఫ్యూజన్ కోసం రెండిట్లో ఏది బాగుంది అని అడిగాను. ఇంకా తను కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషనే బాగుందని చెప్పారు. సో నేను ఇంకా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది ఇంతకీ దేనికోసం అని అనుకుంటున్నారా, అదైతే వడిబియ్యం కోసం కాదండి, ఇంట్లో చిన్న పూజ అని చెప్పాను కదా, సో పూజ కోసం తీసుకుంటున్నాను. అది అరౌండ్ 5,000 అలా పడింది. ఇంకా మనం వడిబియ్యం అంటే 3 శారీలు అని చెప్పాను కదా, ఒకటైతే మేము పూజలో కూర్చుంటున్నాం కాబట్టి అమ్మ ఒళ్ళో పెడతానని చెప్పింది, ఇంకొకటి దేవుడి దగ్గర పెట్టడానికి వడిబియ్యం పోసేటప్పుడు, ఇంకొకటి నేను కట్టుకొని కూర్చోడానికి. మొత్తం 3 శారీస్ తీసుకున్నాను. ఒకటి అమ్మ ఆల్రెడీ హైదరాబాద్ నుంచి తెచ్చింది, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. ఇంకా వడిబియ్యం పోస్తున్నారంటే మెట్టలు పెట్టుకోవాలి కొత్తవి, అలాగే కొత్త చెప్పులు తీసుకోవాలి. ఇంకా మనం కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళామంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఫుట్వేర్ దొరుకుతాయి కదా, ఇంకా అందుకే నేను కొన్ని అయితే తీసేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాలేండి మీకు ఏం తీసుకున్నానని. సోచ్లో షాపింగ్ చేసి బయటికి వచ్చిన తర్వాత నాకు ఈ షాప్ కనిపించింది, అవాంత్ర బై ట్రెండ్స్ అని. ఇంకా నాకు 2 శారీస్ తీసుకునేది ఉంది. ఇంతవరకు నేను ఒక శారీనే తీసుకున్నాను. మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి సోచ్లో ఒకటి దొరికింది. ఇంకా అందుకే ఈ షాప్లో కూడా ఏమైనా దొరుకుతాయి, లైక్ మమ్మీ ఒళ్ళో పెట్టడానికి ఒకటి, మళ్ళీ దేవుడి దగ్గర పెట్టడానికి ఒకటి తీసుకోమనేది కదా, ఇవి నార్మల్ శారీస్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నానండి. ఇక్కడ మనకి షిఫాన్లో, జార్జెట్లో చాలా చాలా రకాల శారీస్ ఉన్నాయి. ఇంకా నేను నా దగ్గర ఏ మోడల్ అయితే ఉండదో అవి వెతికి మరీ చూస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని అయితే ఇట్లా డ్రేప్ చేయించుకొని మరీ చూస్తున్నాను. కొన్ని మనం డైరెక్ట్గా చూస్తే అర్థం కాదనమాట, ఒక్కొక్కసారి డ్రేప్ చేయించుకుంటేనే అర్థమవుతాయి. ఇక్కడైతే ఈమె ఫ్రెషర్ అనుకుంటా, శారీ కట్టడం కూడా మర్చిపోయింది పాపం. సో నేనే హెల్ప్ చేశాను. సో చూసారా ఎలా కట్టేసిందో ఫాస్ట్లో. నాకెందుకో ఆ డ్రేపింగ్ వల్లనో మరి ఏమో ఆ శారీ అయితే నచ్చలేదు. 2 శారీస్ అయితే ఒక 15-20 మినిట్స్లో సెలెక్ట్ చేసేసుకున్నాను. అంటే నార్మల్ ఒక 2000 రేంజ్లో ఒకటి, 1500 రేంజ్లో ఒకటి, అలాంటివి తీసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది మొత్తానికి మా షాపింగ్.
మొత్తం 4 శారీస్ ఒకటి అమ్మ తీసుకుంది, 3 శారీస్ నేను తీసుకున్నాను. ఇంకా కమర్షియల్ స్ట్రీట్స్లో ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎన్ని టాయ్స్, ఇంకా వేడిగా బొగ్గు మీద పెట్టి చేస్తారు కదా ఈ మధ్య, అలా చేస్తున్నారు. ఇంకా అవన్నీ చూసుకుంటూ వస్తున్నాను అనమాట. చూసారా, ఈ శారీ సోచ్లో తీసుకున్నాను. ఎంత పడిందంటే అరౌండ్ 4900 సంథింగ్ అలా ఉంది, ఇంకా 5000 అనుకోండి. మీకు చూడడానికి ఇలా కనిపిస్తోంది, కానీ నేను కట్టుకున్న తర్వాత ఎంత మంచి లుక్ వచ్చిందో. త్వరలో మీకు పూజ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తాను, వడిబియ్యం వీడియోస్ అన్నీ. హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా నార్మల్ శారీస్ కూడా తీసుకున్నానని చెప్పేసి, ఇవి అవాంతర బై ట్రెండ్స్లో తీసుకున్నానండి. ఈ శారీ అయితే మనకు లైట్గా కలంకారీ ప్రింట్ లాగా వస్తుంది, 1500 రూపీస్ అనమాట. నాకైతే ఓకే. ఎప్పుడైనా అలా గుళ్ళకి వెళ్ళినప్పుడు, నేను యూజువల్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా శారీస్ కడుతూ ఉంటాను. తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డే టైం అలా కట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వస్తుందండి. సో చూసారా, ఇది సమ్ అరౌండ్ 2500. ఇది కూడా నచ్చింది నాకు. సో ఈ 2 శారీస్ నేను అవాంతర బై ట్రెండ్స్లో తీసుకున్నాను. అండ్ ఇంకా ఆ శారీ వచ్చేసి సోచ్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా కొన్ని ఫుట్వేర్ అయితే తీసుకున్నాను. కావాల్సింది ఒక్క ఫుట్వేరే, బట్ ఇంకా నచ్చాయి, ఇంకా అందుకే అవి కూడా తీసేసుకున్నాను. హోప్ మీ అందరికీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. స్టే ట్యూన్డ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.